కీర్తన గ్రంథం 27:6. ఆయన ఏమంటున్నాడో మనం చదువుదాం. కీర్తన గ్రంథం 27:6. ఇప్పుడు మనకు చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహదని చేయుచు బలులు అర్పించుదును. నేను పాడేదును, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. బాల్ ఉంది, ఆ బాలును కిందకి ఇట్లా ఇసిరేసినప్పుడు ఆ బాలు ఎంత గట్టిగా కిందకి ఇసిరేస్తావు, అది ఎట్లా లేస్తుంది, ఎంత పైకి లేస్తుంది అంటే అంత పైకి లేస్తుంది. దావీదు కూడా అదే అంటున్నాడు, నాకు చుట్టుకొని ఉన్న నా శత్రువులు ఇప్పుడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నన్ను ఎంత కష్టపెట్టినా నేను మాత్రము పైకి నా తండ్రి గారికి ఎత్తుగా లేపబడుదును అని. హల్లెలూయా, నిజమే. నమ్ముకున్న తన పిల్లలను సాతానుడు ఏదో ఒక రూపంలో అనగదొక్కాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. సాతానుడు ఎలాగైనా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నిస్తుంటుంది. పిల్లలకు జ్వరాలు పుట్టేయడమో, ఆర్థికంగా దెబ్బ కొట్టడమో, మన లోపాలు ఏముండయో సాతానికి తెలుసు. సాతానుడు ఏదో ఒక రూపంలో ఏర్పరచబడి ఉన్న వారిని, దావీదు రక్షణ, దావీదు ఎలా దేవుళ్ళు ఉన్నాడో అతని చుట్టూ శత్రువులు చుట్టుకుని ఉన్నారంట. అలాగనే రక్షింపబడిన వారి చుట్టూ ఈ యొక్క సాతాను యొక్క దూతలు ఏం చేస్తాయి, చుట్టుకొని ఉంటాయి. ఎందుకు? అణిచివేయబడాలి, అప్పుల్లో కూరుకొని పోయేటట్టు చేయాలి, అనారోగ్యంతో కూరుకొని పోయేటట్టు చేయాలి అని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటుంది. ఎందుకంటే ఆ ప్రయత్నాలు చేస్తుందంటే, మామూలుగా యుద్ధము అది మామూలుగా ఉండే వర్త చేయదు, దేవుని పిల్లలతోనే యుద్ధం చేస్తుంది అది. హల్లెలూయా, దేవుని పిల్లలతో యుద్ధం చేస్తుంది. కాబట్టి బైబిల్ అంతట్లో దేవుని ముఖాన్ని ఎతకడానికి ఉన్న ప్రాముఖ్యత గురించి పదే పదే మనకు కనిపించే కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాం. ఎందుకంటే ఈ 7వ వచనం కూడా చదవండి అమ్మా, తర్వాత 7, 8 వచనం చదవండి కీర్తన గ్రంథంలోనే. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి ఎత్తుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను ఎత్తుకుదునని నా హృదయము నీతో అనెను. హల్లెలూయా, నీవు నా సన్నిధిని వెతకమని నీవు సెలవీయగా, నా హృదయము నీ సన్నిధిని వెతుకుతున్నని నా హృదయం చెప్తుంది అంటున్నాడు. హల్లెలూయా, నా అంతరంగం చెప్తున్నాడు. ఆయన సన్నిధి, యెహోవా సన్నిధి, ఆయన సన్నిధిని వెతకాలి. ఉదయకాలమున నీవు దేవుని సన్నిధిని వెతకడము ప్రారంభించాలి. ముఖ్యంగా ఇది ఏ నెల? ఏప్రిల్ నెల. నిన్ను ఫూల్ చేస్తుంటుంది అది సైతాను. హల్లెలూయా, ఏం చేస్తుంటుంది? ఏప్రిల్ ఫూల్ చేస్తుంటుంది, నిన్ను మోసగిస్తుంటుంది. చిన్నగా నిన్ను ఏం చేస్తుంటుంది? అది మోసగిస్తుంటుంది. ఏప్రిల్ ఫూల్ చేసి నిన్ను మోసగిస్తుంటుంది. నెల నువ్వు మోసపోకూడదు, నువ్వు ఆయన సన్నిధిని వెతకాలి. దావీదు దేవుడి సన్నిధిని వెతికాడు. దేవుడి సన్నిధి వెతకడం వలన దేవుడు ఆయనను ఆశీర్వదించాడు.
సన్నిధిలోకి రాలేకపోతే దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామమున సూచిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు. ఉదయకాలమున నువ్వు ఉండే ఇంటిలోనే నీవు నీ పిల్లలు ఒక పాట పాడుకొని ఒక వాక్యం చదువుకొని ఆ ఉదయాన్నే దేవుని ఎతికితే, బైబిల్ గ్రంథం తెరిచి దేవుని ఎతికితే దావీదు కుటుంబం ఆశీర్వదింపబడినట్టుగా, దావీదు ఆశీర్వదింపబడినట్లుగా మనం ఆశీర్వదింపబడతాం. దావీదుకు మేలు చేసినట్లుగా దేవుడు మనకు మేలు చేస్తాడు. అలా వెతికినప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి కీర్తన గ్రంథము మనం చూద్దామండి. 105:4 వచనంలో కూడా ఆ మాటను మనం గమనిద్దాం. కీర్తన గ్రంథము 105:4, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. హల్లెలూయా. దావీదు ఎవరు బలాన్ని వెతికాడు? నీకు బలము లేదు అని అన్నాడు సౌలు. సౌలు ఏమన్నాడు? నువ్వు బాలుడివి, నీకు బలం లేదు అన్నాడు. అయితే ఎవరు బలాన్ని ఎతికాడు? దేవుడి బలాన్ని. నాను నీతో యుద్ధము చేయడానికి నా దేవుడి పేరట వస్తున్నాను అన్నాడు. నీ ఉదయకాలం లేచి దేవుడి సన్నిధిని వెతికినవంటే సైతానికి వణుకు పట్టద్దు. అక్కడ నువ్వు చెప్పే మాట ఏంటంటే, ఇదిగో ఈ అనారోగ్యంతో నేను ఉండగా నువ్వు ఇది నాకు కలుగు చేయడానికి, నిన్ను ఓడించడానికి నా దేవుడి పేరట వస్తున్నానని నువ్వంటే అక్కడ నీకు ఆ సమస్య ఉండదు. అప్పులు నీకు పెద్ద శత్రువుగా కనపడతాయి. అప్పులు ఒలియాతే నీ దగ్గర నిలబడుకున్నా కూడా ఓడికంటే మించిగా కనపడతాయి. అప్పులు నీ బంగారంతా లోడుకొని బ్యాంకులలో కుదవ పెట్టడానికి నిన్ను వాడుకున్న సమయం ఉంటుంది. మళ్ళీ దాన్ని తిరగ తీసుకొని రావడానికి నీకు శక్తి సరిపోదు. నీకు శక్తి లేదు, ఎందుకంటే నీకు బలం లేదు దాన్ని తీసుకొచ్చుకోవడానికి. నీకు తీసుకొచ్చి నీకు చేర్చే వ్యక్తి, బలమైన వ్యక్తి నీకు కావాలా. అందుకు నీవేం చేయాలా? ఎతకాల. ఏం ఎతకాలా? యెహోవాను ఎతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము ఎతుకుడి. ఎవరు ముగ్గురు కూర్చుంటే అదే ఆయన సన్నిధి. ఎవరు ముగ్గురు పాటలు పాడితే అదే ఆయన సన్నిధి. ఎవరు ముగ్గురు ప్రార్థన చేసుకుంటే అదే ఆయన సన్నిధి. ఆయన సన్నిధి వెతకాల. ఆయన సన్నిధి నువ్వు ఎప్పుడు ఎతకడం మొదలు పెడతావో గొలియాంతు లాంటి వాడిని ఎదిరించడానికి నీ ముందు అలాంటి పెద్ద బలవంతుడు కూడా నిలబడు. హల్లెలూయా. ఎక్కడ లేని ధైర్యం నీకు వస్తుంది.